జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇందిరా మహిళ శక్తి ద్వారా మహిళలకు వడ్డీ లేని రుణాల కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కతో పాటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామితో పాటు ఇటు సీతక్క కూడా ప్రారంభించారు. ప్రజెంట్ ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు మహిళా సంఘాల నేతలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, మీది ఏం మహిళా సంఘం అమ్మ? మీకు ఎంత ఇచ్చారు రుణాలు, ఎంత వస్తున్నాయి? మాది దుర్గమ్మ తల్లి ఎస్ఎంజి వెలుగు సమైక్య. మాకు 2 లక్షలు వచ్చినాయి. 10 మంది మీ గ్రూప్లో మనిషికి 2 లక్షలు వచ్చినాయి. పిల్లల చదువులకి, చిన్న చిన్న వ్యాపారాలకి గడుపు. వడ్డీ లేని రుణాలు ఇస్తుంది కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? సంతోషంగా ఉంది. ఎందుకంటే 10 ఇయర్స్ నుంచి ఇస్తానన్నారు, ఇవ్వలేదు. ఎదురు చూసాము, ఇవ్వలేదు. కాకపోతే ఇప్పుడు ఇస్తానంటున్నారు, కానీ అది నెరవేర్చండి, మాకు కొంచెం హెల్ప్ అయినట్టు ఉంటుంది. ఇప్పుడు వడ్డీ లేని ఇస్తున్నారు కదా, మీ సంఘానికి ఎంత వచ్చే అవకాశం ఉంది? ఎంత వస్తుంది మీకు? మాకు ఒక్కొక్కరికి 21,000 పడుతుంది వడ్డీ. అది మాఫీ అయితే మాకు ఇంకా సంతోషంగా ఉంటుంది. ఇంకా అంత ముందు కూడా వడ్డీలు ఇస్తారంటే ఇంకా అందరం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్తాం మా గ్రూప్ తరఫుగా. మీరు చెప్పండి అమ్మా, మీదేం సంఘం అమ్మా? మాది సేమ్ దుర్గమ్మ తల్లి సంఘం. 2 లక్షలు వచ్చినాయి. నేను మా అమ్మాయి ఎంబీఏ చేస్తుంది. అమ్మాయి చదువుకే ఖర్చు పెట్టుకున్నాను, వేరే దేనికోసం కాదు. కాకపోతే 25 ఇయర్స్ నుంచి ఇదే లొకాలిటీ ఉన్నా కూడా, ఎన్నిసార్లు ఇల్లులు పెట్టుకున్నా కూడా ఇల్లులు రాలేదు మాకు. నాకు అదొకటే, రేవంత్ అన్న హేమలోనన్నా ఇల్లు ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఎక్కడ పెట్టుకున్నా డబల్ ఉండొద్దు అని అంటున్నారు. కానీ నాకు ఊర్లో లేదు, ఇక్కడ లేదు, ఎక్కడ లేదు. 25 ఇయర్స్ నుంచి ఒక వర్క్ చేసుకుంటూ వాళ్ళ దగ్గరే ఉండి పని చేసుకుంటున్నాను. కానీ ఇల్లు గురించి ఎన్ని చోట్ల తిరిగినా, ఎన్నిసార్లు మండల ఆఫీస్కి పోయినా కూడా ఏం ఉపయోగం లేదు. అప్లికేషన్ పెట్టుకున్నారు ఇందిరా మిల్ల కోసం? పెట్టుకున్నానన్న, అప్లికేషన్ పెట్టుకున్నాను. ఇంతవరకు ఏమీ లేదు. ఫోన్ వస్తుందని చెప్పినారు, రాలేదు. కానీ ఉన్న వాళ్ళకే ఇల్లులు ఇస్తున్నారు. కొంచెం అది ఎంక్వైరీ చేసి, అసలు ఆధార్తో అనుసంధానమై ఉంటాయి కాబట్టి అవి ఎంక్వైరీ చేసి మాకు ఇల్లులు వస్తే బాగుంటుందని, అంతే. ఇస్తే దానికి మించిన హ్యాపీ ఇంకొకటి లేదని నేను అనుకుంటాను. ఇంకా అంతే, మెయిన్ ఇల్లు ఉండాలి కదా. ఎక్కడేం పని చేసుకున్నా మనకు చేతనైనా కాకపోయినా మనకంటూ ఒక గూడు ఉంటే వచ్చి మన ఇంట్లో మనం ఉంటాం. కాబట్టి రేవంత్ అన్న హయాంలో ఇల్లు వస్తే బాగుంటుంది అనేది అన్న, అంతే. మహిళా సంఘాల ఆర్పి సంఘ నేతలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, మీ పరిధిలో ఎన్ని సంఘాలు ఉన్నాయి? మీ ఎన్ని సంఘాలకు ఎంత వచ్చింది అమౌంట్? ఆ అమౌంట్ అంతా ఏం చేస్తారు మీరు? మాది రాజేంద్ర నగర్ మండల్ మైలర్దేవపల్లి విలేజ్ అండి. మా మైలర్దేవపల్లి డివిజన్లో వచ్చి 14 మంది ఆర్పీలం ఉంటాం. ఒక్కొక్క ఆర్పీ చేతి కింద 40 గ్రూపులు ఉంటాయి. అయితే మేము అన్ని పథకాలు అందుకుంటున్నాం. మంచి గవర్నమెంట్ మంచి పని చేస్తుంది. మాకు ఎమ్మెల్యే గారు వచ్చి ప్రకాష్ అన్న, మేము ఏది అడిగినా మా ప్రకాష్ అన్న కూడా అన్న అని పోతే చెల్లి అని ఆదరిస్తారు. ఇది వాస్తవం. గవర్నమెంట్ కూడా మంచి పనులు చేస్తుంది. కానీ రివాల్వింగ్ ఫండ్ వరకు వచ్చే వరకు ఒక సైడ్ ఇచ్చి ఇంకొక సైడ్ ఇవ్వకపోతే పబ్లిక్ ఏమంటారు? అది ఈ న్యూస్ ఇట్లా రిలీజ్ అవ్వకనే ముందే, అక్క రివాల్వింగ్ ఫండ్ వచ్చిందంట, మాకు పడలేదు, అక్క ఎప్పుడు ఇస్తారు, అక్క పట్టు చీరలు ఇస్తుండంట కదా 2 ఇట్లా అడుగుతారు. నేను అదే బట్టనే ఇప్పుడు అదే అడిగాను, ఏమని, అన్న ఇచ్చేటట్లయితే అందరికీ ఇవ్వండి అన్న, దయచేసి మీకు విన్నవించుకుంటున్నాము. మా గౌరవ వేతనాల గురించి కూడా కొంచెం దృష్టిలో ఉంచుకోండి. మా ఇంట్లో పండుగలు ఉండని, పబ్బాలు ఉండని, పిల్లల డెలివరీ అయ్యి సంటి పిల్లలను కూడా, ప్రెగ్నెంట్ పిల్లలు ఉన్నా కానీ వాళ్ళని వదిలేసుకొని ఇక్కడ ప్రోగ్రామ్స్ అవుతుందంటే మేము వచ్చేస్తాం. మా మేడం కూడా, మా స్వాతి మేడం గారు కానీ, మా సీఓలు కానీ మాకు అందుబాటులో ఉండి మాకు అన్ని ఇన్ఫర్మేషన్లు ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా వాళ్ళు పిలుస్తారు, ఇట్లా ఉందమ్మా మీటింగ్ ఉంది రండి అని మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మేము అటెండ్ అవుతాం. కానీ గవర్నమెంట్ రిలీజ్ చేస్తేనే వాళ్ళు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. గవర్నమెంట్ రిలీజ్ చేయకపోతే కాదు కదా. ఈ రివాల్వింగ్ ఫండ్ ఏదైతే ఉందో ఇస్తే దేశం అంతటా అందరికీ, అన్ని గ్రూపులకు అందేటట్లు చూడమని నేను బట్టన్నకు విన్నవించుకున్నా. అది జరగాలని, అది జరిగితే నేను ప్రత్యేక ధన్యవాదాలు బట్టన్నకు, మన రేవంత్ అన్నకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు మా ఆర్పీఎల్ అందరి తరఫున చెప్తున్నాం. మీ సంఘాలకు ఎంత వచ్చినాయి అమ్మ రుణాలు? ఎంత వచ్చినాయి? ఒక్కొక్కరికి 20 లక్షలు వచ్చినాయి, 15 లక్షలు. ఒక్కొక్క గ్రూప్లో ఎంతమంది? ఒక్కొక్క గ్రూప్లో ఎంతమంది ఉంటారు? ఒక్కొక్క గ్రూప్కి వచ్చి 10 మంది ఉంటాం. 10 మందిలో ఫస్ట్ 1 లక్ష ఇస్తారు, 1 లక్ష తీరిపోతే 3 లక్షలు ఇస్తారు, 3 అయిపోతే 6 లక్షలు. అట్లా 1 రూపీ వడ్డీ పడుతుంది. పొదుపుని బట్టి మనకు వడ్డీలు. అది ఇంతకుముందు వడ్డీ వసూలు చేస్తారు కదా, ఇప్పుడు వడ్డీ లేని రుణాలు అంటున్నారు కదా, ఎంత కలిసి వస్తుంది మీకు? ఎంత లాభం చేకూరుతుంది? అన్నీ రావు కదా, వస్తే బాగుంటుండే కానీ అన్నీ రావు. 25% అంట 25% ఇస్తారంట. అవి వస్తే అందరం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాం. మేము మా ఆర్పీలం అందరం గౌరవవేతనం పెంచాలని కూడా కోరుకుంటున్నాం. ఈ విషయము రేవంత్ అన్న వరకు వెళ్ళాలి అని అనుకుంటున్నాం.
ఇప్పుడు బట్టన్నకు విన్నవించుకున్నాం మేము. ఇప్పుడు మీకు రుణాలు ఎంత వచ్చాయమ్మా? మీ 40 సంఘాలకు ఎంత వచ్చినాయి? ఒక్కొక్క సంఘానికి 20 లక్షలు 15 లక్షలు వాళ్ళ పొదుపుని బట్టి ఇస్తున్నారు. ఏం చేస్తారు ఆ డబ్బులన్నీ? ఏం చేస్తారు? ఏమైనా స్వయం సహాయక సంబంధించండి ఏమైనా పెట్టుకున్నారా? ఏమైనా ఉపాధి పొందుతారా? ఏం చేస్తారు? చిన్న చిన్న బిజినెస్, ఫ్రూట్ బిజినెస్ కానీ, వెజిటేబుల్స్ కానీ, కిరాణం షాప్స్, టైలరింగు, శారీ బిజినెస్, కర్రీ పాయింట్స్ ఇలా పెట్టుకుంటున్నారు అందరూ. బోటికు అన్నీ పెట్టుకుంటున్నారు. అందరూ చక్కగా పనులు చేసుకుంటున్నారు. కాకపోతే పావుల వడ్డీ అనే వరకు ఆడవాళ్ళకి ఏముంటుంది, ఫస్ట్ అరే ఉచితంగా ఇస్తున్నారంట కదా అంటే ఎవరమైనా, నేనైనా కానీ ఆశపడతా. పెడతా అంటే ఎవరికైనా ఆశ, కొడతా అంటే భయం. అది ఆశపడే మేము అందరం కూడా, నా ఒక్కదానికి కాదు, నాతోటి మహిళలు కూడా బాగుపడాలి, వాళ్ళకు కూడా అందరికీ అందేటట్లు చూడమని అడిగిన నేను. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మీరు ఏం సంఘం? మేము అందరం రాజేందర్ నగర్. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? రాజేందర్ నగర్ సర్కిల్ నుంచి వచ్చాం. ఓకే, మీ సంఘంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఎంత వచ్చింది రుణాలు? మాకు 20 లక్షల వరకు వచ్చింది. మా ఇసలేపులో కనీసం 15 సంఘాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి 15-20 లక్షల వరకు వచ్చినాయి. అవి ఎట్లుందమ్మా గత గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి ఎట్లా ఉంది? ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు కొంచెం మంచిగా అనిపిస్తుంది. రోడ్డు లేని రుణాలు వస్తున్నాయి. ఇక మళ్ళీ మాకు రుణాలు కూడా ఎక్కువ వస్తున్నాయి. గత గవర్నమెంట్ నుంచి ఈ గవర్నమెంట్ నుంచి కొంచెం మంచిగా ఉన్నాయి. మీరు చెప్పండమ్మా, ఎక్కడమ్మా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ సంఘానికి ఎంత వచ్చాయమ్మా? మేము రాజేందర్ సర్కిల్ శూరంపల్లి విలేజ్. మాకు మొత్తం 25 సంఘాలు ఉన్నాయి. మాకు ఒక్కొక్క సంఘానికి 20 lakhs, 10 సంఘాలకు 20 lakhs వచ్చినాయి. మిగతా 10 సంఘాలకు కొన్ని సంఘాలకు 5 సంఘాలకు 15 lakhs, ఒక 5 సంఘాలకు 10 lakhs అట్లా వచ్చినాయి. లోన్లు మంచిగా వస్తున్నాయి, అన్నీ మంచిగా వస్తున్నాయి. కానీ ఇప్పటిదాకైతే వడ్డీలు రాలేవు. ఇప్పుడు వీళ్ళు అనౌన్స్మెంట్ చేసిండు, అది మాకు వస్తే వచ్చినట్టు. వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తే వచ్చినట్టు కాదు కదా. ప్రతి ఒక్క సంఘానికి అకౌంట్లో పడితే మాకు వచ్చినట్టు చెందినట్టు. వీళ్ళు చెప్పడము మా కాడ లోకల్గా వాళ్ళందరూ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం అవన్నీ జరుగుతూనే ఉంటాయి ఏ ప్రభుత్వం ఉన్నా కానీ అది మా చేతికి ప్రతి ఒక్క సభ్యురాలకి మహిళకు చెందినప్పుడే ఆ స్కీమ్ వర్తించినట్టు. వీళ్ళు చెప్పినట్టు కాదు కదా. ఇప్పుడు ఆర్పీ వేతనాలు, గౌరవ వేతనాలు కూడా మా అక్క సునీత అధ్యక్షురాలు చెప్తుంది, ప్రతి నెల ఇవ్వాలని చెప్తున్నారు. ఇప్పుడు జనవరి నుంచి రిలీజ్ చేసినామని చెప్తున్నారు. ఇప్పుడు 9 నెలల నుంచి వర్క్ చేస్తున్నాం. మాకు ఇప్పటి వరకు కూడా అకౌంట్లకు పడలేవు. ఇప్పుడు ఒక్క నెల పేమెంట్ రాకపోతేనే ఆ మనిషి ఎంత సఫర్ అవుతారో తెలుసు. అది మేము మహిళలం. భర్త ఒక్కొక్కరు ఇళ్ళలో భర్త చేయని వాళ్ళు కూడా ఉన్నారు. మేము ఈ ఫీల్డ్ వర్క్ చేస్తుంటే వాళ్ళు కూడా తిడుతురు. ఇప్పుడు మంత్లీ ఆ 6,000 కూడా మంత్లీ వస్తే కొంచెం మాకు కూడా చిన్న చిన్న ఖర్చులకు వస్తాయి కదా. ఏ పని చెప్తే ఆ పని మేము ఫీల్డ్లోకి వెళ్ళడం జిహెచ్ఎంసీ తరపున ఏది చెప్పినా మేము ముందుంటాం పని చేయడానికి. కానీ మాకు ఒక ప్రభుత్వానికి వేడుకునేది ఏంటంటే మాకు ఒక శాలరీలు ఎంత వచ్చిందో అంతా మాకు ప్రతి నెల మాకు అకౌంట్లలో వేయాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఈ ప్రోగ్రాంలో మా కార్పిలకు ఇప్పుడు సమైక్యలు వేస్తే సమైక్యలతోటి వాళ్ళతోటి గొడవలు అవుతున్నాయి. ఎందుకంటే మీరు పని చేస్తున్నారు, మీకు డబ్బులు వస్తున్నాయి, మాకేం లాభం, మీకు సంతకం ఎందుకు పెట్టాలని వాళ్ళు గ్రామం విలేజ్ లోపల సమైక్య అధ్యక్షురాలు చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్క చోట గొడవలు అవుతున్నాయి. ఇంతకుముందు 4,000 వచ్చింది, 4,000 వచ్చిర్రు. ఇప్పుడు 6,000 ఇస్తున్నారు. అన్నీ మంచిగా ఉన్నాయి. కానీ ఏదైతే ప్రభుత్వం చేయాలనుకుంటుందో దాన్ని వాళ్ళు డిస్కషన్ చేసుకొని చెప్పాలి. పబ్లిక్ చేయని స్కీములు కూడా చెప్తే చాలా గొడవలు అవుతున్నాయి. ఇది ఇప్పుడు 2,500 మహాలక్ష్మి స్కీమ్ గురించి ఎందుకంటే వీళ్ళు చెప్తారు ఎక్కడో అధికారం నుండి వాళ్ళు పై లెవెల్లో చెప్తారు. మేము లోకల్ నుండి సఫర్ అయ్యేది మేము కాబట్టి వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని సఫర్ చేస్తారు. ఇప్పుడు బతుకమ్మ చీరలని వారం రోజుల నుంచి ఇంటింటికి రోజు వచ్చి చీరలు ఎప్పుడు ఇస్తారు డాటా తీసుకుంటారా? బతుకమ్మ చీరలు రేపటి నుంచి స్టార్ట్ చేస్తా ఉంటారు కదా. డాటా తీసుకుంటామని చెప్పి మేము రెడీ చేసి పెట్టినాం. ఇంతవరకు మా దగ్గర తీసుకోలేదు. మేము తీసి రెడీ పెట్టినాం. ఎన్ని సంఘాలు ఉంటాయి అన్ని సంఘాలు, 35 ఉంటే 35, 40 ఉంటే 40, ప్రతి ఒక్క మెంబర్ది ఫోన్ నంబరు అకౌంట్ నెంబర్తో సహా తీసి పెట్టినాం. ఇప్పటివరకు తీసుకోలేదు. వాళ్ళందరూ బతుకమ్మల దగ్గరకు వచ్చినాయి. రేపే పెత్తారామాస వాళ్ళు మొత్తుకుంటారు మమ్మల్ని. మాకు వచ్చే శాలరీ తక్కువ 6,000. మేము ఫీల్డ్ వర్క్ చేస్తాం. మాకు చాలా కొన్ని రోజులు ఫ్రీగా చేసినాం. ఇప్పుడు వస్తుంది శాలరీ. నేను 20 years నుంచి చేస్తున్నా ఆర్పీగా. అప్పుడు ఏం లేవు అసలు. ఇప్పటి నుంచి వస్తుంది. కానీ మేము అంతా చేసినా కానీ వీళ్ళు మేము ఏదైనా మాట్లాడితే మమ్మల్ని టార్గెట్ చేస్తారు. ఆ భయానికి ఎవరు మాట్లాడరు. నేను మాట్లాడితే నన్ను టార్గెట్ చేస్తారు మా సర్కిల్ అయితే. అందుకనే ఎవరైనా మాట్లాడాలంటే బతుకమ్మ చీరలు 2 ఇస్తా అంటున్నారు కదా. ఎంత ఇస్తారట? 2 ఇస్తారట, 1 ఇస్తారట బతుకమ్మ చీర? అయితే ఒక్కొక్క సంఘంలో ఉన్న మెంబర్కే ఇస్తామని సంఘాలలో ఉన్న లిస్టే ఇవ్వమన్నారు. అది రెడీ చేసి పెట్టినాం. ఎవరికి ఇస్తారనేది వాళ్ళకి తెలుసు. ఇక మా చేతికి మేము అదే అంటున్నాం, మేము ఇయ్యమని చెప్తున్నాం. ఎందుకంటే సంఘాలలోకి ఇస్తే సంఘాలలో తక్కువ, లేని వాళ్ళు ఎక్కువ. ఓల్డ్ ఏజ్ మా అమ్మ ఏజ్ వాళ్ళు, అమ్మమ్మ ఏజ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు కొట్టైనా కొడతారు ఇంటికి వచ్చి. ఇంతకుముందే గొడవలు అయినాయి. అక్క మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినాం. ఆమెను సీరియల్ ఇస్తే అప్పుడు మా ఇంట్లో 6 ఉంటాయి, నువ్వు 6 ఇవ్వలేవు, 5 ఇచ్చినావని
కొట్టిరనమాట మమ్మల్ని ఇస్తప్పుడు కూడా అంటే ఇప్పుడు ఓన్లీ సంఘంలో సభ్యులకు మాత్రమే చీరలు ఇస్తారని గవర్నమెంట్ అన్నది. చెప్తున్నారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? అదే అదే అని మేము అంటున్నాం. ఇప్పుడు ఇస్తే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అట్లా ఇవ్వాలి, లేకపోతే చీరలు ఇవ్వకుండా ఇప్పుడు ముస్లిం వాళ్ళకు క్రిస్టియన్స్ వాళ్ళకి ఇచ్చినట్టు అకౌంట్లో డబ్బులన్నీ వేయాలి. ఇప్పుడు శారీస్ ఇవ్వాలని ఏం లేదు, ఆ 500 ఏదో ఖర్చు, పండుగ ఖర్చు 500 300 ఫర్ మెంబర్ కార్డుకు వాళ్ళకి వేసిస్తే వాళ్ళు సంతోషపడతారు. ఒకరికొకలాగా చేస్తుర్రు, మనం అన్నోళ్ళని వాళ్ళు టార్గెట్ చేస్తారు. అందుకని ఎవరు మాట్లాడారు. కానీ ఇట్లా మాకు ఉన్నాయి చాలా ఇబ్బందులు. మాకు ఇప్పుడు వచ్చిన మేడం కూడా చాలా, మాకు లేడీస్ ఇప్పుడు వచ్చిన మేడం మా బాధలన్నీ సపరేట్గా వింటుంది, అని చెప్తుంది, అర్థం చేసుకుంటుంది. కానీ పై లెవెల్లో వాళ్ళు సీఎం సార్ వాళ్ళే అర్థం చేసుకొని మాకు శాలరీ ప్రతి వడ్డీ లేని రుణాలతో మీకు ఎంత కలిసి వస్తుంది, ఎంత మిగులుతుందమ్మా? మేము ఇప్పుడు 20 lakhs లోన్ తీసుకున్నాం. వడ్డీ కట్టిన దాంట్లో మాకు హాఫ్ సగం వస్తుంది, సగం రిటర్న్ వస్తుంది. అది వస్తే మాకు సంతోషమే, చాలా సంతోషం. ఇప్పుడైతే మొత్తం లేకుండా ఇస్తామని చెప్తున్నారు. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో మాకు తెలియదు. ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్న రాజకీయ నాయకులు ఎన్నో చెప్పారు, ఏం అవ్వట్లేదు. ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ కింద పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ తీసుకోవాలని చెప్పి కొట్లాడి లైన్లు కట్టి తీసుకున్నాం. అదేం ఇప్పటివరకు లేదు. మళ్ళీ గ్యాస్ పైసలు ఎవ్వరికి రావట్లేదు. మళ్ళీ ఇప్పుడు కరెంట్ ఇది కొంతమందికే వస్తుంది, అది కూడా ఫ్రీ కరెంట్ కొంతమందికే వస్తుంది. ఎవరైతే హుషారుండి ఆఫీస్కి మళ్ళీ వెళ్తారో వాళ్ళకే వస్తుంది అనమాట. కానీ చెప్తున్నారు, కానీ అందరికీ న్యాయం చేయాలంటే ఏదైనా స్కీమ్ స్టార్ట్ చేస్తే అట్లా ప్రతి ఒక్క వ్యక్తి దాకా లాస్ట్ పర్సన్ దాకా వెళ్ళాలి. కానీ ఇది ఏమవుతుందంటే కొంతమందికే పరిమితం అవుతుంది అనమాట. అంటే త్వరలో జూబ్లీ ఉప ఎన్నిక రాబోతుంది కదా, దానికోసమే మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తారని స్కీమ్ తీసుకొచ్చిందని అనుకుంటున్నారు మీరు? మేము మా దగ్గర అయితే అందరు అదే అనుకుంటున్నారు. ఈ బతుకమ్మ చీరలు కూడా గత పండుగ నుంచి చెప్తున్నారు. సార్ చెప్పిండు మీకు అక్కలకు అందరికి ఇస్తా అని చెప్తుండు, ఇంతవరకు ఇవ్వలేదు. ఇప్పుడు పెద్దగా జరిగేది పక్కన పెడితే చిన్న మైండ్లు ఉంటాయి అందరికీ లోకల్గా. వీళ్ళు ఇదే చూస్తారు, బతుకమ్మ చీర ఇస్తలేడు అని అదొకటి. ఇప్పుడు ఇస్తున్నామని అంటురు, కానీ వాళ్ళ ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ఇట్లా అంటురని కూడా మా లోకల్ అంటురు. మనం ఇక్కడ వాళ్ళకి తెలియదు కదా, ఇప్పుడు మేము చెప్తే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు అనుకుంటారు, ఎందుకంటే నిజాలు ఏం చెప్పరు, అన్ని అబద్ధాలే చెప్తారు. స్టేజ్ మీద నిజాలన్నీ పక్కన పెడితే అన్ని అబద్ధాలే చెప్తారు అనమాట. అందుకనే మాకు సారు రేవంత్ రెడ్డి అన్న మాకు ఇప్పటివరకు బస్సుది పెట్టిండు, ఓకే, కానీ పెట్టిన పుణ్యం లేదు. ప్రతి ఒక్కరు తిడుతున్నారు. ఆ ప్రీ పెట్టిన కంటే కోసం కొట్లాడుకుంటారు మాకు. ఇగో అన్న, ఎక్కడో ఒక దగ్గర చిన్న జరిగిన సంఘటన, మొత్తము ఈ రాష్ట్రం అంటే చిన్న ఒకటే విలేజ్ కాదు, ఒక బస్సు కాదు, మొత్తం ఉంటారు, వేల మంది కోట్ల మంది ఉర్రు. అందులో ఎక్కడో ఒక దాంట్లో జరిగింది, అంతటా దాన్ని మనం స్ప్రెడ్ చేయడం కరెక్ట్ కాదు. మేమందరం దాంట్లో సాటిస్ఫాక్షన్ ఉన్నాం. బస్సు దాంట్లో అన్నీ ఇస్తున్నాను మంచినే, కానీ మాకు ఈ వడ్డీ లేని రుణాలు ఇస్తామని న్యూస్లో చెప్పడం వల్ల మాకు లోకల్గా టార్చర్ ఎక్కువైతుంది. ఇప్పుడు ఆంధ్ర వీళ్ళకి ఏం న్యూస్ వినట్టు వాళ్ళకి ఆంధ్ర వేరు తెలంగాణ వేరు అని వీళ్ళకేం తెలియదు. అక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అక్కడ వాళ్ళు చెప్పినా కానీ వాళ్ళు ఇక్కడనే అది అమలు అవుతుందని వీళ్ళు పొరపాటు పడి మనల్ని ఫోన్లు చేయడం, ఇంటికి రావడం, మాట్లాడుకొని గొడవలు చేయడం, ఇవన్నీ జరుగుతాయి. అవన్నీ భరించి కూడా మేము పని చేసినా కానీ మాకు శాలరీ వేయడానికి కూడా వాళ్ళు ఏమంటారు, ఈ టార్గెట్ కంప్లీట్ చేస్తేనే మీకు శాలరీలు వేస్తాం, లేకపోతే వేయం అని ఆపుతారు. వచ్చిన శాలరీని కూడా వాళ్ళు ఆపుతారనమాట. మా అకౌంట్లో వేస్తే మాకు ఇంకా సంతోషం. మేము ఇంకా వచ్చిన 6,000 చాలు, రెట్టింపు పని చేయడానికి మేము రెడీగా ఉన్నాం. కానీ 6,000 మాకు ప్రతి నెల మా అకౌంట్లో వేస్తే మాకు చాలా చాలా సంతోషం. మా ఆర్పీఏ చెల్లెన్ల అక్కల 4,000 వస్తుందా మీకు? 6,000 వస్తుంది. 6,000 వేస్తే మాకు ఏమీ సరిపోదు. దానికంటే ఎక్కువ ఇప్పుడు ఛార్జీలు ఫ్రీ అయినందుకు కొంచెం సంతోషం. ఇంతకుముందు ఛార్జీలకే అవుతుండే. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గౌరవేతనం? ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మాకు 20,000 ఇవ్వాలని మాకు అక్క, మా అధ్యక్షురాలు, రాష్ట్ర అధ్యక్షురాలు సుంతక్క అందులో మెనోలో పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా మేము సార్కు లెటర్ ఇవ్వడం జరిగింది. మాకు జిహెచ్ఎం మెప్మా ద్వారా కాకుండా మాకు గవర్నమెంట్ నుంచి జీతాలు రావాలి, ప్రతి ఒక్కరికి మాకు ఇన్సూరెన్స్ ఇవ్వాలి, డ్రెస్ కోడ్ ఇవ్వాలి, ఐడి కార్డు ఇవ్వాలని. మాకు ఇప్పుడు మేము లోకల్గా పోయినా కానీ మమ్మల్ని వాళ్ళు మొన్న సర్వే చేసినాం, ఇంటింటి సర్వే చేసినప్పుడు కూడా వాళ్ళు కొట్లాడడం జరిగింది. మీరు జిహెచ్ఎంసీని వచ్చిరని ప్రూఫ్ అయిందని. మాకు ఒక ఐడి కార్డు ఉంటే మేము ధైర్యంగా ఇంకా కూడా పని చేసుకోగలుగుతాం. అట్లా మాకు గవర్నమెంట్ మా మీద దృష్టి పెడుతుందని మేము కోరుకుంటున్నాం. మొత్తానికైతే స్వయం సహకార సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల పట్ల కూడా మహిళలంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటు ఆర్పీలకు కూడా గౌరవ వేతనం 20,000 ఇవ్వాలి. మరి తాము అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి మరి ఆర్పీలకు కూడా గౌరవ వేతనం ఇవ్వాలని చెప్తున్నారు. ఇక మరోవైపు ఇటు జూబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలోనే ఇటు ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రాం ద్వారా మరి స్వయం సహకార మహిళా సంఘాలకు కూడా ఈ వడ్డీ లేని రుణాలు ఇస్తున్నట్టు కూడా మరి మహిళా సంఘాలు అయితే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. ఈ మహిళా సంఘాలకు ఈ వడ్డీ లేని రుణాల వల్ల కొంతవరకు లబ్ధి చేకూరుతుంది కాబట్టి మరి మహిళలను మహారాణులు చేస్తామని ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మరోవైపు మహిళలు కూడా వడ్డీ లేని రుణాలతో తమ కొంతమేరకు లబ్ధి చేకూరుతుందని కూడా వాళ్ళ వాయిస్ అయితే చెప్తున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. కెమెరామ్యాన్ సాగర్తో సతీష్, జీతెల్ న్యూస్, హైదరాబాద్.